పాత సామాన్లు కొంటామనేవారు ఇప్పుడు పాత సెల్ ఫోన్లు కొంటామంటున్నారు. ఇలాంటి కొన్ని ముఠాలు ఇప్పుడు పల్లెల్లో సంచరిస్తున్నాయి. మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఫోన్ ఇస్తే చాలు, కొత్త ప్లాస్టిక్ వస్తువు ఇస్తామంటూ మైక్లు పట్టుకొని మరీ తిరుగుతున్నారు. పాడైందని, పాతదే అని, పనికిరాదని ఇచ్చారంటే ఇక అంతే. మీ పాత సెల్ ఫోన్తో సైబర్ నేరాలకు పాల్పడితే దానికి మీరే బాధ్యులవుతారు. ఇంతకీ పాడైన సెల్ ఫోన్తో వాళ్ళేం చేస్తుంటారు? బీహారీ గ్యాంగ్లు చేస్తున్న పనేంటి? రూమ్లో అద్దెకు తీసుకుని మరీ డంప్ చేసి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడ్డ ముఠాను విచారిస్తే తేలిందేంటి? ఇదిగో ఇవి ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడ్డ పాత సెల్ ఫోన్లు. ఇవి 1-2 కాదు, అక్షరాల 2000కు పైగా ఉన్నాయి. అవే కాకుండా 100కు పైగా సిమ్ కార్డులు. ఇవన్నీ బైకులపైన గ్రామాల్లో తిరుగుతూ మరీ సేకరించారు. ఉత్తిపుణ్యానికి కాదు, పాత మొబైల్స్ ఇస్తే కొత్త ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుని గ్రామాల్లో పాత సెల్ ఫోన్లను తీసుకున్నారు. ఈ ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. IMEI నెంబర్లు ఉపయోగించి సైబర్ క్రైమ్ కాకుండా సంఘ విద్రోహ కార్యక్రమాలకు సైతం ఉపయోగిస్తే బలయ్యేది సెల్ ఫోన్ ఓనరే. ఇంతకీ అదెలా? ఫోన్ పాతదే అయినా కొత్త నేరాలు ఎలా చేస్తున్నారో చెబుతున్నారు పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడాలని సైబర్ క్రిమినల్స్ భారీ కుట్రను భగ్నం చేశారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. సైబర్ నేరాలు చేయడానికి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను సేకరించిన 6గురిపై కేసు నమోదు చేశారు. వారిలో 5గురు అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులు ఉన్నారు. వారి వద్ద నుంచి 2125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, 5 బీహార్కి చెందిన బైక్స్, 600 మొబైల్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. వీళ్ళు ఇప్పుడు ఊరూరు పోయి ఇంటింటి పోయి అక్కడ ఎవరి దగ్గర పాత ఫోన్, ఏమేమి ఫోన్స్ నాట్ వర్కింగ్ స్టేట్లో ఉన్నాయి, బ్యాటరీస్, డిస్ప్లే కార్డ్స్, సిమ్ కార్డ్స్ వాళ్ళ నుండి కలెక్ట్ చేసి వాళ్ళకి ఒక టిఫిన్ బాక్స్ లాగా, ప్లాస్టిక్ బాక్స్ లాగా ఇస్తున్నారు. అండ్ లోకల్ విలేజర్స్కి కూడా అంత ఏం ఐడియా లేదు, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కూడా తెలియదు. వీళ్ళ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కాటియారలో వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఉన్నారు, అతని దగ్గర తీసుకుపోతారు. అతను మళ్ళీ ఫోన్స్కి, సైబర్ క్రైమ్స్కి వాడుకోవడం, లేకపోతే వేరే వేరే యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వాడుకోవడం, లేకపోతే వేరే కంట్రీస్కి అమ్మడం. బీహార్లోని కథియార్కు చెందిన 6గురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో పాత సెల్ ఫోన్లను సేకరిస్తున్నారు. ఇదిగో ఈ బండ్లతో పల్లెల్లోకి వెళ్లి పాత సెల్ ఫోన్లకు ప్లాస్టిక్ బాల్స్ ఇస్తామంటూ కేవలం సెల్ ఫోన్లను మాత్రమే తీసుకుంటారు. వాటిని ఒకచోట డంప్ చేసి బీహార్కు పంపిస్తున్నారు. ముందుగా 5గురు వ్యక్తులు మహమ్మద్ మిరాజుల్, మహబూబ్ ఆలం, జమాల్, ఎండి ఉజీర్, అబ్దుల్లా తమ మోటార్ సైకిళ్లపై వెళ్తుండగా పట్టుకున్నామన్నారు పోలీసులు. ముఠాకు ప్రాతినిధ్యం వహించే తబారక్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సేకరించిన ఫోన్ల IMEI నెంబర్లు వాడుకోవడంతో సైబర్ నేరాలను చెయ్యాలని పథకం వేసినట్టు పోలీసులు వెల్లడించారు. బీహార్కు చెందిన 6గురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగా తబరాక్ గ్యాంగ్ లీడర్గా ఉంటూ మిగిలిన 5గురు నిందితులను బీహార్ నుంచి 5 బైకులతో పాటు తెలంగాణకు పంపి ద్విచక్ర వాహనాలలో పాత మొబైల్ ఫోన్లు తీసుకుని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ తిరుగుతున్నారు. ఊర్లే కాదు, పట్టణాలలో ఉన్న పాత మొబైల్ ఫోన్లను, సిమ్ కార్డులను, బ్యాటరీలను సేకరిస్తున్నారు. వాటిలో లభ్యమైన సిమ్ కార్డులు, ఫోన్ల ద్వారా వివిధ రాష్ట్రాలలోని ప్రజలకు బ్యాంక్ అధికారులమంటూ ఫోన్లు చేసి నేరాలకు పాల్పడుతున్నారు. అలా నేరం చేసినా అది వారి మీదకు పోదు, ఎందుకంటే ఆ ఫోన్ కొన్నవారి పేరు మీద ఉంటుంది. IMEI నెంబర్ మీద ఓనర్ పేరు, వివరాలు ఉంటాయి. కాబట్టి ఏ నేరం జరిగినా ఈ ముఠా పట్టుబడదు. పట్టుబడితే సెల్ ఫోన్ ఓనరే కటకటాల్లోకి వెళ్లాల్సిన ప్రమాదముంటుంది. పాత ఫోన్ యజమాని ఎవరైతే ఉంటారో సైబర్ నేరం బారిన పడే విధంగా చేసి డబ్బులు సంపాదించుకునేందుకు ఈ ముఠా కుట్ర పనిందన్నారు పోలీసులు. వీళ్ళిదివరకే కర్ణాటక నుంచి దాదాపు 10 నుంచి 12 వేల వరకు మొబైల్ ఫోన్లు సేకరించి వాటి ద్వారా వివిధ సైబర్ నేరాలకు పాల్పడినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. సో పాత ఫోన్ అని ప్లాస్టిక్ వస్తువులకు ఆశపడిస్తే ఎవరో చేసిన నేరానికి మీరే బలి కావచ్చు. సో బీ అలర్ట్.